ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి శ్రీ మహాభారతాన్ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణం అనేటువంటిది చేస్తున్నాము. మరి అందులో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాలను కూడా మనము గ్రహించాలి. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనము అందులో ఉండేటువంటి ధర్మాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మాత్రమే ఫలితాలు వస్తాయి. మనం ఊరికి వింటే రావు, వింటే కొద్దిగా పుణ్యం రావచ్చేమో, కానీ ఆచరించడం వల్ల మనకు 100% పుణ్యాలు రావడం జరుగుతుందన్నమాట. కలియుగంలో మాట ప్రధానము అంటారు. మాటే ప్రధానం. ఆ కలియుగంలో ఆ మాటలు మనము జాగ్రత్తగా మాట్లాడడం వల్ల, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడడం వల్ల, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం వల్ల, ఎంత మాట్లాడాలో అలా మాట్లాడడం వల్ల, ఈ విధంగా ఏం మాట్లాడాలో అలాగే మాట్లాడడం వల్ల చాలా సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇవి పురాణాల్లో మనకు కనబడతాయి. వాళ్ళ సంభాషణలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ధర్మంగా మాట్లాడుతున్నారా, అధర్మంగా మాట్లాడుతున్నారా. సో ఆ మాటల వలన మనకు మోక్షం లభిస్తుంది అంటారు. ఈరోజు మాటలతోనే చేస్తున్నాం మనం పాపం, శరీరంతో చేస్తున్నాం, శరీరంతో పాపం చేస్తున్నాం, మాటలతో చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తున్న పాపాలన్నింటినీ కూడా వాటితోనే కడిగేసుకోవాలి. మనం నోటితో చేసిన పాపాన్ని నోటితోనే కడిగేసుకోవాలి. నోటితో పాపం చేసినామనుకోండి, నోట్లో భగవన్నామాన్ని ఉచ్చరించాలి. కళ్ళతో పాపం చేసినామనుకోండి, ఆ పాపానికి విరుగుడేదో కళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. చెవులతో పాపం చేసినామనుకోండి, ఆ చెవులకు మంచి శాస్త్రాన్ని వినడం ద్వారా మనం మార్చుకోవచ్చు. చేతులతో చేసినామనుకోండి, ఆ చేతులతో ఏదైనా దానం చేయడం ద్వారా దాన్ని నిర్మూలించుకోవచ్చు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా విరుగుడు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ విరుగుడు చేసుకోవాలి మనం. ఇప్పుడు శరీరంతో చేసినామనుకోండి, ఆ శరీరాన్ని, ఆ పాపాన్ని కడిగేసుకోవడం వల్ల మనం శరీరంతో చేసిన పాపాలు కూడా తప్పించుకోవచ్చు. గంగలో మునగడము, ఇట్లా ఆ శరీరాన్ని ఆంతరంగికంగా శుభ్రంగా పెట్టుకోవడము. ఎందుకంటే మానవుడు తెలుసు, భగవంతునికి తెలుసు కలియుగంలో ఖచ్చితంగా పాపాలు చేస్తారు. కానీ పాపాలు చేసిన వాళ్ళందరినీ శిక్షించుతూ పోతే ఓ 10 మంది కూడా మిగలరు కలియుగంలో. పాపాలు చేసిన వాళ్ళందరినీ నరికేసుకుంటూ పోయినాడు అనుకో, ఓ 10 మంది కూడా మిగలరు. మరి అట్లా అందరినీ చంపేసుకుంటూ పోతే యుగ ధర్మాన్ని ఎవరు నిర్వర్తిస్తారు చెప్పండి? యుగ ధర్మాన్ని ఎవరు నిర్వర్తించలేరు. కాబట్టి పాపాలు చేసుకున్న వారిని అందరినీ కూడా పశ్చాత్తాపడేటట్లు చేయాలా, పరిహారం చేసేటట్లుగా చేయాలా. ఏదో వానికి ఈ గ్రంథాల ద్వారా, మనం ఇచ్చేటువంటి సందేశాల ద్వారా వానిలో కొంత మార్పు తీసుకుని వచ్చే విధంగా చేస్తే కొంతమందినైనా మనం సంస్కరించవచ్చు కలియుగంలో అనేటువంటి ఉద్దేశంతోనే భగవానుడు తిరుమలలో వచ్చి కూర్చున్నాడు. తిరుమలలో వచ్చి ఆయన కూర్చున్నాడు. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి ఆయనే చెప్పినాడు. నన్ను చాలామంది పట్టించుకోరు, హుండీనే పట్టించుకుంటారని. ఫస్ట్ ఎంతమంది దర్శనానికి వచ్చినారని రాయరంట, హుండీ ఎంత అయింది అని ఫస్ట్ రాస్తారు. ఎంతమంది దర్శనానికి వచ్చినారని రాయరంట, ఫస్ట్ హుండీ ఇప్పుడు ఎంత అంటారు. 3 కోట్ల 4 కోట్ల తగ్గిపోయింది నిన్నటికంటే అయిపోద్దు, ఇంకా ఎక్కువ టికెట్లు ఇవ్వాలా, ఇంకా అందరినీ రప్పించాలా అని చెప్పేసి ఫస్ట్ హుండీ గురించి అడుగుతారండి. అట్లుంటుంది పరిస్థితి. నాకంటే హుండీనే ప్రధానమేడా అని చెప్తారు. తిరుపతిలో ఇప్పుడు ఎంత వచ్చిందంట అంటారు.
ఎంతమందిని దర్శించుకున్నారు అనేది ఎవరు అడగరు అనమాట సరిగా. ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఉంది బలి వస్తాను పో తిరుపతికి మాత్రం అంటే అంటారు అనమాట. కాబట్టి ఆ విధంగా అదే ప్రధానంగా ఉంటుంది ఈరోజు. అందువల్ల మనము చేసిన పాపాలని పంచేంద్రియాలతో చేసిన పాపాలని పంచేంద్రియాలతోనే, కర్మేంద్రియాలతో చేసిన పాపాన్ని కర్మేంద్రియాలతోనే కడుక్కొనేటువంటి విధానమే ఇట్లాంటి సత్సంగము, ఇట్లాంటి అపురూపమైనటువంటి గ్రంథాల యొక్క పరిశీలన, వాటి యొక్క అధ్యయనము, వాటిలో ఉండేటువంటి ఆచరణాత్మకమైనటువంటి విధానాలు, వాటిలో ఉండేటువంటి పరమార్థము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే దీనివల్ల మనలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఏదో మనం చిన్నగా ఏదో పూజ చేసో ఏదో స్తోత్రం చేసో పోతే ఏమీ రాదు మనకు. ఆ స్తోత్రం బాగా వస్తుంది అంతే. మేము ఏదో స్తోత్రం చేసినాం బాగా కంఠపాఠం అవుతుంది అంతే. కానీ ఇట్లాంటి వినడం ద్వారా ఏమవుతుందంటే మనసులో మార్పు వస్తుంది. అదే కావాల్సింది మార్పు. పూజ చేస్తే ఆ రోజు మాత్రం గుర్తుంటుంది, అయిపోతుంది అంతే. కానీ ఇట్లాంటివి రోజు మనం వినడం వల్ల మనలో ఈ హృదయం పాషాణంగా ఉంటుంది. ఆ హృదయం ఏమవుతుందంటే కరుగుతుంది నిదానంగా. అంత ఈజీ కరగదు ఇది హృదయం. రాయన్న కరుగుతుందేమో కానీ ఇది కరగదు. అంత ఇదిగా ఉంటారు. రాయన్న కరుగుతుందేమో కానీ నీళ్ళు వేస్తే, రోజు నీళ్ళు వేస్తా అంటే రాయన్న కరుగుతుందేమో కానీ హృదయం అంత తొందరగా కరగదు. అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు. హృదయం. ఆ యాక్సెప్ట్ చేసే విధంగా దాని హృదయాన్ని మనము బదిలపరచుకోవాలి. కారణం ఏమి? దాన్ని ఏం చేయాలా? జ్ఞాపకాలను వదిలేసేయాలి. గతంలో జరిగిన జ్ఞాపకాలను వదిలేసేయాలా. ఫ్యూచర్ గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ఇప్పుడు ఒక పిల్లవాడు, మొన్ననే మా ఫ్రెండ్ కొడుకు బైక్లో పోతున్నాడు. బాగా డ్రైవింగ్ వస్తుంది, బైక్లోనే పోతున్నాడు. యాక్సిడెంట్ కాలే, ఏం కాలే. ఓ జింక ఎగిరింది, ఆ కొమ్ము ఇక్కడ తగిలింది అంతే. జింక ఎగిరి కొమ్ము తగిలింది, చనిపోయాడు. 3 లీటర్ల రక్తం బయటకు వచ్చింది. అక్కడే 30 మృత్యువు. చూడండి, ఎవరన్నా యాక్సిడెంట్ కాలే, ఏమీ కాలే, బాగా ఆనందంగా పోతున్నాడు. ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు ఆ రోజు. హెల్మెట్ పెట్టుకునేవాడు, ఆ రోజు హెల్మెట్ పెట్టుకోకుండా పోయినాడు. జింక ఇట్లా ఎగిరింది, కొమ్ము తగిలింది అంతే. ఆయనకి జింక కూడా తగలేదు, కొమ్ము తగిలింది, కింద పడుతున్నాడు అంతే. ఆ కొమ్ము ఎంత ఫోర్స్గా తగిలితే 3 లీటర్ల రక్తం బయటకు వచ్చింది. మరి చావడానికి చూడండి కారణం అనేది ఎవరు అనుకుంటాం మనం, చెప్పండి. ఎవరో వచ్చి కుక్క వచ్చి అడ్డం వచ్చి పడినాడు, లారీ వచ్చి కూర్చుంది, అది వేరే విషయం. ఏదో కుక్క వచ్చి పడింది, అది మామూలుగా జరుగుతూ ఉంటాయి. కానీ మాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లవాడు 29 ఇయర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా మేడం యొక్క రిలేటివ్స్, మా కాలేజీలో మేడం యొక్క రిలేటివ్స్ అన్నమాట. అట్లా మృత్యు అనేది చూడండి ఎట్లా వస్తుంది అనేది. ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము భగవన్ నామస్మరణ డిపాజిట్ చేసుకొని పెట్టుకోండి. అలా డబ్బులు కాదు డిపాజిట్ చేసుకొని పెట్టుకునేది, భగవన్ నామస్మరణ డిపాజిట్ చేసుకోండి అలా. ఎందుకంటే డిపాజిట్ ఉందనుకో ఈజీగా మనకి ఏదో ఒకటి భగవంతుడు వాడు చచ్చే వరకు చేసినట్టు రా నా యొక్క భజన అని చెప్పేసి దాన్ని ఏదో రకంగా ఇంకొక రూపంలో ఇంకో మంచి జన్మను ఇస్తాడు. కాబట్టి మనం డబ్బులు డిపాజిట్ చేసుకుంటే మన పిల్లలు పంచుకుంటారు, మనకేం అవసరం ఉండదు పెద్దగా. మనకేం తెలియదు, ఎవరు ఎట్లా పంచుకున్నారో తెలియదు. మనం పోయిన కొట్లాటలు కూడా జరిగిండొచ్చు ఆ డబ్బుల కోసం. కాబట్టి మనం భగవన్ నామస్మరణనే డిపాజిట్గా పెట్టుకోవాలి. డబ్బుల కంటే, డబ్బులు ఉంటాయనుకోండి అది వేరే విషయం. డబ్బుల కంటే మనం భగవన్ నామస్మరణ రోజు డిపాజిట్గా పెట్టుకోవాలి. అందులో ఏటిగడ్డ బృందం ముందుగా ఉంది. రోజు డిపాజిట్ చేసుకుంటా ఉన్నాం మనం. రోజు ఎక్కడ పోయినా సాయంత్రం 2 గంటలు మాత్రము పూర్తిగా భగవన్ నామస్మరణ కేటాయిస్తున్నాం. కాబట్టి మన ఆరోగ్యాలు బాగున్నాయి, ఏమీ కాకుండానే ఉంది మనందరికీ కూడా. ఇట్లే ఉండాలని కోరుకుందాం. భగవంతుడు అందరికీ ఆరోగ్యాలను ఇవ్వాలని మనం కోరుకుందాం. కాబట్టి మనం చేసిన పాపాలను మనమే పోగొట్టుకోవాలని చెప్పేస్తుంది మనకు ధర్మశాస్త్రాలనే కూడా. మరి ఇక్కడ మనం కథలోకి వెళ్తే, మరియు ధర్మరాజు ఎట్టకేళలకు ఈ కర్ణుడు, దుర్యోధనుడు వాదోపవాదాలు, తర్వాత భీష్ముడు, తర్వాత ద్రోణుడు,
వీళ్ళందరూ వాదోపవాదాల తర్వాత కాండవ ప్రస్థానికి ఆయన రాజుగా చేస్తారు. ధృతరాష్ట్రునికి పెద్దగా ఇష్టం ఉండదు. పైనకి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడతారు. తర్వాత వాళ్ళ యొక్క వైభవాన్ని చూసి కౌరవులందరూ కూడా అసూయ చెందుతారు. ఏమయ్యా వీళ్ళకి ఇంత వైభవం వచ్చింది అని చెప్పేసి వీళ్ళు స్పాట్లో వెళ్ళిపోవాల్సిన వాళ్ళు బతికి బయటపడి మళ్ళీ రాజ్యాన్ని కూడా తీసుకుంటా అన్నారని చెప్పేసి వాళ్ళని ప్రజలంతా చూడ్డానికి వచ్చినారు. మళ్ళీ ఇట్లా చనిపోయినారు అనుకున్నాము, ఇలా వస్తున్నారా వీళ్ళని చెప్పేసి మొత్తం కోలాహలంగా ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ చూడ్డానికి వస్తున్నప్పుడు వీళ్ళకి చాలా అసూయ కలిగిందనమాట. ఈ అసూయ కలిగింది. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నువ్వు పొందిన పట్టాభిషేకము అజితాత్ములైన పురుషులకు అసాధ్యము రాజా. నువ్వు పూర్వం రాజ్యాన్ని పొంది కృతజ్ఞుడైనావు. నువ్వు నేడే కాండవ ప్రస్థానికి పోయి హాయిగా నివసించు అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. అది పూర్వము పౌరవుల రాజధాని నగరం, అంటే మన యొక్క నగరమే అదంతా కూడా. కాండవ ప్రస్థానికి బుధపుత్రుని కారణంగా ఋషులు నాశనం చేశారు. నువ్వు మరలా కాండవ ప్రస్థాన్ని అభివృద్ధి చేయవయ్యా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతరులు భక్తితో నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నగరము ధనధాన్య సమృద్ధి గలది. నీ తమ్ములతో వెంటనే బయలుదేరు నువ్వు అని చెప్పేసి అక్కడ చెప్పినాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్రుని మాటను గౌరవించి పాండవులు అతనికి నమస్కరించి అర్ధరాజ్యం పొంది భయంకర వనమైన కాండవ ప్రస్థానికి మెల్లిమెల్లిగా చేరినారు. వీళ్ళందరూ కూడా పిమ్మట మర్యాదను అతిక్రమించని పాండవులు కృష్ణుని ముందుంచుకొని ఆ ప్రదేశం చేరి స్వర్గం వలె ప్రకాశించినట్లుగా దాన్ని అలంకరించినారు. దాన్ని బ్రహ్మాండంగా అలంకరించినారు. భగవంతుడైన వాసుదేవుడు ఇంద్రుని మనస్సులో భావించాడు. అది గుర్తించిన ఇంద్రుడు విశ్వకర్మను ఆదేశించినాడు. కృష్ణుని యొక్క కోరిక ఏమి? పాండవులకు మంచి జరగాలనేటువంటి కోరిక. దాన్ని గ్రహించినాడు ఇంద్రుడు. ఆ విధంగా విశ్వకర్మను ఆదేశించినాడు. ఆ కాండవ ప్రస్థంలో మంచి రాజ్యాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఆయన విశ్వకర్మ అనేకమైనటువంటి కట్టడాలను కట్టేటువంటి వాడైన ఆ విధంగా ఆదేశించినాడు. విశ్వకర్మ బుద్ధిశాలి, కాండవ ప్రస్థానికి పోయి నగర నిర్మాణం చేయవయ్యా. అది ఇంద్రప్రస్థ అనే పేరు ప్రసిద్ధి చెందాలి. అది ఇంద్రప్రస్థం లాగా ఉండాలి. అలా ఉండేటట్లుగా నువ్వు రెడీ చేయాలి. అక్కడ కట్టడాలు, అక్కడ భవనాలు ఇవన్నీ కూడా చేయాలా అని చెప్పాడు. మహేంద్రుని ఆజ్ఞానుసారం విశ్వకర్మ శ్రీకృష్ణునికి నమస్కరించి మీ ఆజ్ఞను పాలిస్తాను అనగానే శ్రీకృష్ణుడు ఆ మాట విని విశ్వకర్మతో చెప్పాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, విశ్వకర్మ కురురాజైనటువంటి యుధిష్ఠిరునకు ఇంద్రనగరం వంటి నగరాన్ని నిర్మించు. అది కృష్ణ వచనానుసారం రాబోయే కాలంలో ఇంద్రప్రస్థంగా పేరు పొందాలి. అది ఎలా ఉండాలంటే హస్తినాపురాన్ని తలదన్నాలి. అట్లా ఓల్డ్ ఢిల్లీ, ఇంద్రప్రస్థం అంటే ఓల్డ్ ఢిల్లీ. ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి కృష్ణుడు ఆదేశాలను ఇస్తున్నాడు విశ్వకర్మకు. పిమ్మట పవిత్రము మంగళమైన ప్రదేశంలో ద్వైపాయన్ని ముందుంచుకొని మహారథులైన పాండవులు శాంతి కర్మను చేసి నగర నిర్మాణం చేయడానికి కొల్పించినారు. అంత కొలిచినారు. ఎక్కడెక్కడ ఏ భవనాలు కట్టాలా, ఏ రాజభవనం ఎక్కడ కట్టాలా, విడిది ఎక్కడ కట్టాలా, ఇవన్నీ కూడా. ఆ నగరానికి నలుమూలల సాగర దృశ్యాలు, అగాధాలు, ప్రాకారాలు, ఆకాశాన్ని తాకేలా ఉంది. తెల్లని మేఘకాంతిని చంద్రకిరణాల శోభను వ్యాపింపజేయేలా చేస్తున్నది. నాగనగరం భోగవతిలా 4 వైపులా గోడలతో నగరమంతా ప్రకాశిస్తూ ఉంది. ఆ నగరం ద్వారాలు గరుడుని రెక్కల వలె ఉన్నాయి. గదులు విశాలంగా ఉన్నాయి. మేఘఛయం వలె శోభిస్తూ మందర పర్వతంలాగా ఎత్తైన గోపురాలతో ఆ నగరం సురక్షితంగా ఉంది. ఆ నగరం అంతా ఉంది. దాన్ని ఒక ప్లాన్గా ఇంకా చేయాలని చెప్పేసి నానా విధములైన అభేద్య శాస్త్రాలతో 4 విధాలుగా నింపబడి సురక్షితంగా ఆ 2 నాలుకల సర్పం వలె భయంకరంగా 4 విధాల చేతులతో 2 నాలుకల సర్పం వలె భయంకరంగా అక్కడక్కడ ఉందంట ఆ నగరం అంతా కూడా. అస్త్రశస్త్రాభ్యాసం చేసే యోధులతో ఆ నగరం వ్యాప్తమై ప్రకాశించింది. పదునైన అంకుశాలు, శత్రుఘ్నులు, యంత్రజలాలతో యుద్ధ సామాగ్రితో అక్కడంతా యుద్ధ సామాగ్రి, ఆయుధాగారాలు కూడా ఉన్నాయి అక్కడంతా కూడా.
లోహ నిర్మితమైన ఆ శ్రేష్ఠ నగరం ఎంతో శోభ కలిగి ఉంది. దైవికమైన ఆ నగరం దైవికమైన ఆపదలకు కూడా దూరంగా ఉంది. అనేక విధాలైనటువంటి తెల్లని ప్రదేశాలతో నగరం నిండి ఉంది. స్వర్గంలో ఆ నగరం పేరు ఇంద్రప్రస్థము. ఇంద్రప్రస్థ నగరాన సుందరమైన పవిత్రమైన యుధిష్ఠిరుని నివాసము గృహం నిర్మించినారు. అక్కడ ఆయనకి నివాస గృహం నిర్మించినారు. ఆకాశంలో విద్యుత్ కాంతితో వ్యాప్తమైన మేఘ మండలం వలె దేదీప్యమానంగా ఉంది. అనంత ధనరాశితో నిండి ఉన్న యుధిష్ఠిర భవనం కుబేరుని నివాసంలా ఉంది. కుబేరుడు ఏ విధమైనటువంటి నగరం ఉందో ఆ విధంగా నిర్మించినారు. అన్ని భాషలు తెలిసిన వారు ఇక్కడ రావడానికి ఇష్టపడ్డారు. ధనార్థులై వ్యాపారులు నానా ప్రదేశాల నుంచి ఆ నగరానికి చేరినారు. ఆ శిల్పకళ తెలిసిన వారు కూడా ఇంద్రప్రస్థంలో నివసించడానికి వచ్చారు. ఎందుకంటే అక్కడ చాలా పని ఉంది. శిల్పాలు అవన్నీ చెక్కడానికి అవన్నీ కూడా ప్లాన్ వేస్తున్నారు. కాబట్టి మాకు కూడా డిమాండ్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసినారు. అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ విధంగా అనేకమైనటువంటి చెట్లు మొదలైనటువంటి మనోహర పుష్పాలు ఉన్నాయి. అక్కోల, నేరేడు, అతిముక్తం, కరవీరం, పారిజాత చెట్లు ఉన్నాయి. ఆ విధంగా మనోహరమైనటువంటి చిత్రశాలలు, కృత్రిమ పర్వతాలు అన్ని చోట్ల ఉన్నాయి. మంచినీటి దిగుడు బావులు ఉన్నాయి. వనవ్యాప్తమైనటువంటి వివిధ సుందర పుష్కరిణులు అక్కడ విస్తరించి ఉన్నాయి. సుందర విశాలమైన పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ నగరాన్ని వర్ణిస్తున్నారు. ఆ నగరం 4 వర్ణ జనాలతో నిండి ఉంది. సామాగ్రి ఉపభోగాత్మకమైనటువంటి సామాగ్రి కలిగి ఉంది. శ్రేష్ఠ పురుషులు, అసంఖ్యాకమైన స్త్రీ పురుషులు ఉన్నారు. ఏనుగులు, గోవులు, ఒంటెలు, గాడిదలు, మేకలు, ఆ విధంగా సత్పురుషులకు నిలయమై ఉంది. జంతువులకే కాకుండా అది సత్పురుషులకు కూడా నిలయమై ఉంది. బ్రాహ్మణులు సోదరులతో కలిసి శ్రీకృష్ణుడు, దౌమ్యుడు, వేదవ్యాసుడు మొదలైన వారి అంగీకారంతో 32 ద్వారములు గల వర్ధమాన మనుపేర ప్రకాశించిన నగర ద్వారంలోకి వాళ్ళు ప్రవేశించినారు. అందరూ వచ్చేసినారు, పాండవులందరూ కూడా. అదే సమయంలో వాళ్ళకి స్వాగతం ఏర్పాటు చేయబడింది. రాజమార్గాన్ని దాటి పవిత్రమైనటువంటి శ్రేష్ఠ భవనాన్ని యుధిష్ఠిరుడు ప్రవేశించినాడు. సంహితమైనటువంటి యుధిష్ఠిరుడు పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుని విప్రులను యథాక్రమంగా సత్కరించినాడు. ఆ నగరంలో నర నారీ జనముతో గోవులతో ప్రకాశిస్తుంది. సర్వసంబంధంగా ఉంది. మహారాజా పవిత్ర హృదయం గల మనుష్య ప్రవేశముతో ఆ నగరం పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరంగా అభివృద్ధి చెందసాగింది. ఎందుకంటే ఒక ప్రదేశంలో మంచివారు ఉన్నప్పుడు ఆ నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్నెస్, మంచినే కోరుకుంటారు. కాబట్టి అదంతా కూడా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అక్కడ అందరూ కూడా మంచి వాళ్ళే. దౌమ్యుడు, పాండవులు, శ్రీకృష్ణుడు, ద్వైపాయనుడు, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా మంచిని కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా ఒక మనకు సకారాత్మకమైనటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వారు. కాబట్టి ఆ నగరము వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. భీష్మునిచే రాజైన ధృతరాష్ట్రునిచే ధర్మంగా అర్ధరాజ్యం ఇచ్చి పంపబడిన పాండవులు కాండవ ప్రస్థులైనారు. కాండవ ప్రస్థ పౌరులైపోయినారు. ఇంద్రునితో సమానం గల పంచపాండవులు ఆ శ్రేష్ఠ నగరము నాగులతో భోగవతి నగరము ప్రకాశించినట్లుగా నాగుల యొక్క నగరం భోగవతి నగరం. ఆ నగరము ఎట్లా ఉందో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉందంట. అదంతా కూడా నగరం అంతా కూడా. ముందుగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థ నిర్మాత విశ్వకర్మను పూజించి వీడ్కోలు పలికినాడు. కృష్ణద్వైపాయుడిని పూజించి వీడ్కోలు పలికారు. రాజా, ఈ మహోత్సవానికి కారణభూతమైనటువంటి శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడగా యుధిష్ఠిరుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణునితో. యుధిష్ఠిరుడు పలికాడు, పుణ్యాత్మ యదునందన, నీ దయ వల్ల నేను రాజ్యాన్ని పొందినాను. నీ అనుగ్రహముతో దుర్గమం నిర్జనమైనటువంటి ఈ ప్రదేశము ధనధాన్య సమృద్ధిని పొందింది. మీ కరుణ కారణంగా మేము సింహాసనాన్ని అధిరోహించినాం. మాధవ, నీవే మాకు చివరి దిక్కు. నీవే మాకు తండ్రి తల్లి. మేము పాండు మహారాజును ఎరుగం. మా చేత చేయవలసిన పనులన్నీ నువ్వే చేయించు. పాండవుల ఇష్టానుసారం కార్యనిర్వహణకు అర్ధనిమ్ము. చూడండి, వాళ్ళు భగవంతుణ్ణి వేడుకున్నారు. ఏ మంచి కార్యము చేసినప్పటికీ కూడా భగవంతుణ్ణి మనము ఈ విధంగా వేడుకోవాలి.
ఎందుకంటే మనకి ఏది వృద్ధిలోకి వచ్చినా, ఏది సంపద వచ్చినా, ఏది ఐశ్వర్యం వచ్చినా దాన్ని ఇచ్చినటువంటి పరమాత్మకు మొట్టమొదట మనం కృతజ్ఞత తెలియచేయాలి. ఏదన్నా మనకు రాని, ఏదన్నా మంచి జరిగినప్పుడు, చెడు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనము భగవంతుని ప్రార్థిస్తాం. ఎందుకయ్యా ఇలా జరిగింది మా జీవితంలో అని చెప్పేసి ఇమ్మీడియట్గా స్పందిస్తాం. కానీ మంచి జరిగినప్పుడు స్పందించము. మంచి జరిగినప్పుడు మనం స్పందించము. చెడు జరిగినప్పుడు మాత్రము ఇమ్మీడియట్గా దేవుని మీద వేసేస్తాం, ఏం స్వామి ఇట్లా జరిగింది అని చెప్పేసి. కాబట్టి మనము మంచి జరిగినప్పుడు భగవంతుని తలుచుకోవాలి. చూడండి, వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి తవ ప్రసాదే వ్యాధ్యేయ రాజ్యం ప్రాప్తం మయానగా ప్రసాదదేవ వీర్యశూన్యం రాష్ట్ర సుగర్మమం తవై ప్రసాదేవ రాజ్యాస్త్య మహామతే గతిస్వమంతకాలే చ పాండవానం తు మాధవ మాతస్మకం పితాదేవ పాండువై విద్వవయనం. మాకు పాండురాజు లేడయ్యా, నీ వలన మాకు, నీ దయ వలన నేను రాజ్యాన్ని పొందినాను. నీ అనుగ్రహంతో దుర్గమం నిర్గమమైనటువంటి ఈ ప్రదేశము ధనధాన్యాభివృద్ధి పొందింది. నీ కరుణ కారణంగా మేము సింహాసనాన్ని అధిరోహించినాం. మాధవ, నువ్వే మాకు దిక్కు, చివరి దిక్కు, నువ్వే మాకు తండ్రి తల్లి. మేము పాండురాజును పెద్దగా చూడలేదు, చిన్నప్పుడే ఆయన చనిపోయినాడు. మాచే చేయవలన పనులన్నీ నువ్వే చేయించు. పాండవుల ఇష్టానుసారం కార్యనిర్వహణకు అనుగ్రహించు. మా ఇష్టానుసారం అంటే మా లోపల ఉండి మమ్మల్ని నడిపించు, నీ ఆదేశాలను మేము పాటిస్తామని చెప్పేసి అద్భుతమైనటువంటి ప్రార్థన చేశారు. ఇది మనమందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మన పుట్టుకకు కారణమైన వాడు, మనకు శరీరం ఇచ్చినటువంటి వాడు, మనల్ని పాలించేటువంటి వాడు, ఇవన్నీ కూడా ఆయనే. కాబట్టి ఆయన లేకుండా ఏమీ జరిగేటువంటి అవకాశం లేదు. ఒకసారి న్యూటన్ని ఒకసారి అడిగారంట. ఆయన ఒకసారి పడుకొని ఉంటే ఒక యాపిల్ పండు కింద పడిందంట. యాపిల్ చెట్టు కింద పడుకుంటే కింద పడిందంట. అంటే ఆయన పరిశీలనాత్మక శాస్త్రవేత్త కాబట్టి పరిశీలనగా చూశాడు. అప్పటి వరకు ఆయన ఆ దృశ్యాన్ని ఎప్పుడు చూసిండలేదు అని చెప్పేసి ఆయన పడినప్పుడు ఏమైపోయిందంటే గ్రావిటేషన్ అనే దాన్ని కనుక్కున్నాడు అన్నమాట. భూమి ఆకర్షణ శక్తి అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది, పైకి ఏది పోయినా కూడా కిందకి లభిస్తుంది అని చెప్పేసి విలేకరులంతా వచ్చినారంట. విలేకరులంతా వచ్చి అడిగారంట, స్వామి ఏం కనుక్కున్నారు మీరు, బ్రహ్మాండంగా కనుక్కున్నారు అంటే ఆయన ఒకటే మాట చెప్పినాడంట, ఐ ఇన్వెంటెడ్ ఐ పిక్డ్ ద బబుల్స్ ఆఫ్ ది ఓషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ట్రూత్ అన్నాడు. అంటే నేను సత్యములో ఇంత కనుక్కున్నాను, పరిశీలించి ఇది ఓషన్ లాగా పెద్ద సత్యం, అది ఇంత కనుక్కున్నాను, దానికి నన్నేమి ఇది చేయదండి, ఆల్రెడీ అది భగవంతుడు పెట్టిండేదే ఆకర్షణ శక్తి, నేను పరిశీలించి కనుక్కున్నాను అంతే తప్ప నేనేం గొప్పవాడిని కాదు అన్నాడంట. నేను పరిశీలించినానంతే, పరిశీలించి కనుక్కున్నాను అంతేగాని నేనేం గొప్పవాడిని కాదు అది కనుక్కున్నందుకు. ఎవరీ రియాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అని మనము బంతి ఇట్లా వేస్తే అది అలాగే వస్తుందన్నమాట. అందువల్ల అది కనుక్కున్నాను తప్ప నేను ఏమి గొప్పవాడిని కాదయ్యా. నేను సముద్రం దగ్గర చిప్పులు ఏరుకున్నానే, సముద్రం ఎంత పెద్దది అది, అక్కడ చిప్పులు ఏరుకునేటువంటి వాడిగా నేను ఉన్నాను. ఈరోజు చిప్పులు ఏరుకున్నట్టుగా ఉంది నేను కనుక్కున్నది అని చెప్పినాడు. ఇప్పుడు ఒక ఫారినర్ తెలుసుకున్నాడు ఆ సత్యం ఎంత గొప్పది అని చెప్పేసి, సత్యం ఎంత గొప్పది అని ఓ ఫారినర్ తెలుసుకున్నాడు. కానీ మన భారతీయులు తెలుసుకోలేకుండా పోతున్నాం. కొంతమంది ఆ సత్యాన్ని పట్టుకోవాలి. మనం పరిశీలన శక్తి అట్లా ఉంటుంది. ఆ పరిశీలనను మనం చేయడం ద్వారా మనం అన్నీ కూడా గ్రహించవచ్చు. ప్రకృతి నుంచి పరిశీలన చేయవచ్చు. మనం పార్వేటి ఉత్సవం చేస్తాం, ఎందుకు చేస్తాం? అది ప్రకృతి పరిశీలన చేయడం. పోయి ప్రకృతిని పరిశీలన చేస్తే ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఆ సౌండ్స్ అన్నీ వింటే అనాహత చక్రంలో గంట మోగుతూ ఉంటుందంట. మనం సైలెంట్గా వింటేగిన మన గుండెలోనే గంట మోగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు గమనించం. ఇంట్లో గంట కొట్టే సరిపోతుంది మనకి.
ఇంట్లో గండుకుంటే సరిపోతుంది, కానీ మన దేహంలో ఏం జరుగుతుందో కూడా మనం వినలేకుండా పోతాం. అందుకే ప్రకృతిని అప్పుడప్పుడు ఆస్వాదించాలా అని చెప్పేసి ఆయన వేటకు పోతాడు. వెంకటేశ్వర స్వామి వేటకు పోతాడు. వేటకు పోయి ఆ ప్రకృతిని అంతా కూడా ఆస్వాదిస్తాడు ఆయన అక్కడ వెళ్ళి. అట్లా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలి. అట్లా ప్రకృతిలోకి పోతే కదా కొద్దిగా ఏమన్నా మనకు ఆ కరిగేది, ఆ హృదయం కరిగేది. ఏమీ గుర్తించము, పోతాం, నువ్వు టూర్కి పోతాం, చూసినాం లేక పార్కు, ఎక్కండి ఇంకా ఎక్కండి అంట, లోపలికి పోయి చూస్తే కదా. అట్లా ప్రతిదీ పరిశీలించాలి, ప్రకృతిలో పరిశీలించి ప్రకృతితో అనుసంధానం కావాలి. ఎందుకంటే ప్రకృతి మనకు హెల్ప్ చేస్తుంది, ప్రకృతి మనకు హెల్ప్ చేస్తుంది. సత్వరజో గుణాలను ఇచ్చేది అదేనా మనకు. ప్రకృతి అంటే అమ్మవారే, వేరే ఏం కాదు. మరి ప్రకృతితో అనుసంధానం కావడం వల్ల సత్వగుణం ఎక్కువైతుంది మనకు. సత్వగుణం చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా. అంటే ఆ సత్వగుణం రావాలంటే ప్రకృతితో అనుసంధానం కావాలని చెప్పేసి ఆ పార్వేటి ఉత్సవాన్ని చేస్తారు. మన రాము వాళ్ళ ఆధ్వర్యంలో చేశాం, పార్వేటి ఉత్సవం అక్కడ చేశాం, వాళ్ళ యొక్క దీంతో చేశాం అందరూ కూడా. అట్లా భగవంతుణ్ణి ఈ విధంగా కోరుకోవాలని చెప్తుంది శాస్త్రం అన్నమాట. కాబట్టి భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. మళ్ళా శ్రీకృష్ణుడు అంటున్నాడు, మహాభాగా, నీ సామర్థ్యం చేత నీ రాజ్యాన్ని స్వధర్మానుసారం పొందావు. తండ్రి తాతల రాజ్యం నీకెందుకు రాదు? దురాచారులైన దాత్రాష్ట్రులు పాండవులను ఏమీ చేయలేదు. ఎంత హామీ ఇచ్చినాడు ఆయన. ఏమయ్యా, నీకు వచ్చిన భాగం నువ్వు వచ్చి నీకు వచ్చింది, మీరేమి వేరే వాళ్ళు కాదు కదా, పాండురాజు పుత్రులు. నీ సామర్థ్యం చేత నీ రాజ్యాన్ని సుధానుసారం పొందావు. తండ్రి తాతల రాజ్యం నీకెందుకు రాదు? దురాచారులైన దాత్రాష్ట్రులు పాండవులను ఏమీ చేయలేదు. ధర్మభారం వహిస్తూ స్వేచ్ఛగా రాజ్యపాలన చేయి. కురురాజా, బ్రాహ్మణులను సేవించు. బ్రాహ్మణులను సేవించు. బ్రాహ్మణులను సేవించడం ద్వారా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందు. శీఘ్రంగా నారద మహర్షి వస్తాడు. ఇటుకి నారద మహర్షి వస్తాడు. అతని వాక్యాలు శ్రద్ధగా విను, రాజ్యాన్ని పాలన చెయ్యి. అతను కూడా కొన్ని సూత్రాలు చెప్తాడు నీకు. కాబట్టి ఆయన ప్రకారము నువ్వు రాజ్యం చేయవయ్యా అని చెప్తాడు. జనమేజయ ఈ విధంగా పలికి శత్రుపీడకుడైన హరి కుంతికి నమస్కరించి మధుర వచనంతో నమోస్తు అని పలికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన వెళ్ళడానికి అనుమతి తీసుకుని ఆయన కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కుంతి అన్నది కేశవ, లక్ష గృహంలో పడిన కష్టాలు నా తండ్రి కుంతి భోజనికి కూడా తెలియవు. గోవిందా, నీ సహాయం చేత గొప్ప సముద్రం వంటి కష్టాలను దాటానయ్యా నేను. నీ యొక్క కృప లేకుండా పోతే ఆ రోజు లక్షా గృహంలోనే మేము అందరూ కూడా కాలిపోవలసినటువంటి వాళ్ళము. ప్రభు, నువ్వు దీనులకు రక్షకుడవు, విశేషించి దరిద్రులకు గొప్ప రక్షకుడవు. నీ దర్శనముతో మా దుఃఖాలన్నీ శమించినాయి. నీ దర్శనముతో మా దుఃఖాలన్నీ కూడా శమించినాయి. గొప్ప రక్షకుడవు నువ్వు. కాబట్టి బుద్ధివంతుడా, పాండవులను నువ్వు ఎప్పుడూ మరువకు. నీ చింతనలోనే వారు జీవించి ఉంటారు. ఒక తల్లి చెప్పాల్సిన మాటలు. పాండవులు నీ చింతనలోనే ఉంటారయ్యా. నువ్వు దరిద్రుల పక్షానికి వచ్చేస్తావు. దరిద్రులకు గొప్ప రక్షకుడివి. నీ దర్శనంతో దుఃఖాలన్నీ కూడా శమించినాయి. నీ సహాయం చేత గొప్ప సముద్రం వంటి కష్టాన్ని దాటినాం మేము. అంటే భగవంతుడి సముద్రం అంత కష్టం వచ్చినా భగవంతుని నమ్ముకుంటే ఆ కష్టము అవలీలగా తీసేస్తాడు. అంత గొప్ప ఇది ఆమె చెప్పిందనమాట. జనమేజయ అదేవిధంగా అన్నాడు, వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ ఆ విధంగా చేస్తాను అని పలికి మేనత్త కుంతికి నమస్కరించి వాసుదేవుడు సేవకులతో కలిసి బయలుదేరాడు. రాజా యుధిష్ఠిరుని ఇంద్రప్రస్థంలో చేర్చి బలరామునితో కలిసి కేశవుడు పాండవుల అనుమతి ద్వారా ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయినాడు. తపోధన ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొంది పాండవుల పిమ్మట ఏ కార్యాలను సాధించినారు. వాళ్ళు ఏం కార్యాలను, పాండవ ప్రస్థాన్ని పొందినారు కదా, ఏ కార్యాన్ని సాధించినారన్నాడు. ఈ పూర్వ పితామహులైన పాండవులు మహాబలశాలను, మనోబలం కలిగినటువంటి వారు. వారి ధర్మపత్ని ఎలా సేవించింది, వాళ్ళందరూ కూడా నగర పాలకులైన పాండవులు ఆమె ఒక్కత పట్ల ఎలా ప్రవర్తించినారు. మహాభాగులు పాండవులు ఆమె విషయంలో ఒకరితో ఒకరి భేదం కలగకపోవడానికి కారణమేమి? ఎందుకంటే 5 మందిని పెళ్లి చేసుకుంది కదా, వాళ్ళ మధ్య భేదాలు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు?
వాళ్ళ యొక్క దాంపత్య జీవనం విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలా రాజ్య పరిపాలన చేస్తారు, నేను ఈ వృత్తాంతాన్ని పూర్తిగా వినాలని అనుకుంటున్నాను. అందుకు ద్రౌపది ఆచరించినటువంటి విధానం ఏమి, ఒక పతివ్రత 5 మంది భర్తలను పొందిన తర్వాత ఆమె ఎలా ప్రవర్తించింది. రాజా ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం కాండవ ప్రస్థంలో రాజ్యాన్ని పొంది శత్రునాశకులైన పాండవులు ద్రౌపదితో కలిసి ఆనందించినారు. తేజశాలి సత్యవంతుడైన ధర్మర్జుడు రాజ్యాన్ని పొంది సోదరులతో కలిసి ధర్మంగా భూమిని పరిపాలించినాడు. శత్రువులను జయించి సత్యపరాయణుడుగా ప్రజ్ఞావంతుడిగా కీర్తిపడుతూ పాండవులు ఆనందముతో అక్కడ నివసించసాగినారు. వాళ్ళందరూ కూడా ఆనందంతో నివసిస్తున్నారు. నరశ్రేష్ఠులైన పాండవులు పౌర కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ విలువైన రాజోచితాలైన ఆసనాలపై కూర్చుని ఉన్నారు. ఒక రోజున పాండవులు సింహాసనంపై ఆదిష్టుడు ఉండగా అనుకోకుండా నారద మహర్షి అక్కడికి వచ్చినాడు. ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు కదా, తాపస్సులు కాని వారికి పొందశక్యం కానిదై నక్షత్రాలతో వ్యాపించి గరుడిని సంచారముతో చంద్ర సూర్యకాంతితో మహర్షితో చేయించబడే ఆకాశ మార్గంలో ఉన్నటువంటి నారదుడు అక్కడ చేరినాడు. చూడండి, తాపస్సులు కాని వారికి పొందశక్యం కాదు. నారదుని మహాముని యొక్క దర్శనం లభించాలంటేనే చాలా కష్టం. తాపస్సులు కాని వారికి పొందశక్యం కాదు. తాపస్సులకి అంటే తపస్సు చేసే వాళ్ళకి తప్ప ఆయన ఎవరికి కనిపించడు. నక్షత్రాల్లో వ్యాపించి ఉంటాడు ఆయన. గరుడుని సంచారంతో చంద్ర సూర్యకాంతితో మహర్షుల సేవింపబడే మహర్షులందరూ అతన్ని సేవిస్తారు. 14 లోకాలకు గురువు ఆయన. ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా అన్ని చోట్ల వీరికి అక్కడ పరిష్కారాన్ని అనుసరించేటువంటి వాడు ఆయన. వ్యాసునికి భాగవతం రాయమని చెప్పింది కూడా ఆయనే. కలియుగంలో ఉండేటువంటి అనేకమైనటువంటి దానికి పరిష్కారం చూపించినటువంటి వాడు ఆయన. అనేకమైనటువంటి రుగ్మతలు ఏర్పడతాయి. కలియుగాన్ని ద్వాపర యుగం అయిన తర్వాత కలియుగాన్ని సందర్శించినాడంట ఆయన. కలియుగాన్ని సందర్శిస్తే అప్పుడు ఏమీ లేదంట, అంత మొత్తం అంతా కూడా అల్లకల్లోలంగా ఉందంట కలియుగం అంతా కూడా. ఒక చోట ఒక 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 పెద్ద అమ్మాయి కూర్చొనిందంట. పెద్ద అమ్మాయి కూర్చొని, నా కొడుకులు ఇద్దరు ఇక్కడ చనిపోయి పడి ఉన్నారు నారదా, నేనేం చేయాలని అడిగిన. నువ్వెవరమ్మా అని అడిగినంట. నేను భక్తి అన్నంట. ఆ కింద పడిపోయిన వాళ్ళు ఎవరు అన్నంట. జ్ఞానము వైరాగ్యము. వాళ్ళు నీకంటే ఎక్కువ వయసు ఉన్నారు కదమ్మా, నువ్వెట్లా వాళ్ళకి ఇదవుతావు అని చెప్పినాడు. నీ కొడుకులు అంటున్నావే, నీకంటే ఎక్కువ వయసు ఉన్నారు కదా, ఏమి అంటే, స్వామి నేను భక్తి మాత్రం బ్రహ్మాండంగా ఉంది కలియుగంలో, ఇవి రెండు జ్ఞానము వైరాగ్యం అనేటువంటిది వెళ్ళిపోయింది, దీని పక్కన వచ్చేటువంటి వాళ్ళే లేరు, ఏం చేయాలి నేను అని. అప్పుడు ఆయన బృందావనానికి పిలిచిపోయినట్టు వాళ్ళు. ఆ బృందావనానికి పిలిచిపోతే ఆ జ్ఞానము వైరాగ్యాలన్నీ కూడా యవ్వన స్థితిలోకి వచ్చినాయంట. అప్పుడు వ్యాస మహర్షిని చెప్పినాడంట. వ్యాస మహర్షికి, స్వామి మీరు భాగవతం రాయండి, భగవంతుని యొక్క కథలను రాయండి, భగవంతుని యొక్క లీలలను వర్ణించండి, భగవత్ సేవకుల గొప్పతనాన్ని చెప్పండి అని చెప్తే అప్పుడు భాగవతం రాయడం వల్ల జ్ఞాన వైరాగ్యాలు కొంత సాధనలోకి వచ్చినాయి కలియుగంలో అని ఆయన కలియుగంలో అప్పుడు భూలోకాన్ని సందర్శించి చెప్పినటువంటి మాటలు అన్నారు. ఆ విధంగా ఆయన ప్రేరణతో భాగవతం అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ అట్లాంటి నారద మహర్షి వచ్చాడు. అందరిచే పూజించబడి తాపసి నారదుడు పెద్ద పెద్ద నగర శోభలను, వాటిని నివసించే ప్రాణులను చూస్తూ అక్కడికి వచ్చాడు. వేదాంత శాస్త్రవేత్త నారదుడు సర్వ విద్యల్లో ఆరితీరినటువంటి గొప్ప తాపసుడు, బ్రహ్మ తేజస్వి, నీతి సహితులైన మంచి మాటలు చెప్పడంలో అతను ప్రసిద్ధుడు. ఏవన్నా కూడా ప్రసిద్ధుడు. అట్లా నారదుడు ధర్మబలంతో
ధర్మబలంతో పరమజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు. చూడండి, పరమ ధర్మబలముతో అంటే ధర్మబలం ఉంటేనే పరమజ్ఞానం వస్తుంది. ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళలో చిత్తశుద్ధి కలుగుతుందన్నమాట. అధర్మంగా లేని వాడికి చిత్తం చూడండి ఎట్లుంటుంది, ఇప్పుడు ముఖమే చూసాకాయలు. ఎవరైనా ధర్మంగా ఉంటారు అనుకో వాడికి ఏం చింత ఉండదు కదా, నేనేం అధర్మం చేయలేదు కదా అని చెప్పి. సో ఎప్పుడైతే ధర్మంగా ఉంటాడో వాడిలో చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే వాడికి చిత్తశుద్ధి కలుగుతుందో భగవంతుడు ఆ చిత్తశుద్ధిలో జ్ఞానాన్ని నింపేస్తాడు. ఖచ్చితంగా జ్ఞానం ఆయనే నింపేది, జ్ఞానం ఆయనే నింపేది. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ధర్మబుద్ధి కలిగినటువంటి వాడికే వస్తుంది, వేరే వాళ్ళకి రాదు. నహి జ్ఞానేన సదృశం మహత్వమిదముచ్యతే అంటారు భగవద్గీతలో. జ్ఞానం కంటే ఉన్నతమైనది, జ్ఞానం కంటే అత్యున్నతమైనటువంటిది ప్రపంచంలో ఏదీ లేదు. ఇది ఎవరు చెప్పిండేది? శ్రీకృష్ణ భగవానుడు. నహి జ్ఞానేన జ్ఞానం దైవతు కైవల్యం అంటారు. జ్ఞానమే కైవల్యాన్ని ఇస్తుంది, వేరే ఏది ఇవ్వదు. ఆ జ్ఞానం ఎట్లొస్తుంది? భక్తి ద్వారానే వస్తుంది. భక్తి అంటే ఏమి? భక్తికి పర్యాయ పదం ఉంది. భక్తి అంటే ధర్మం. ధర్మంగా ఉండేవాడినే భక్తుడు అంటారు. తెలుసోలేదు? చాలామంది ఏమంటారు, ఒక 3 బెట్లు పెట్టుకొని ఉండేవాడిని ధర్మం అని, రోజు గుడికి వచ్చేవాడిని భక్తుడు అన్నారు. ధర్మంగా ఎవడుంటాడో వాడినే భక్తుడు అంటారు. అది ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి కొటేషన్. మరి ఎంతమంది భక్తులు లెక్కేయండి. ఆ కేటగిరీలోకి మనం వస్తాం అసలు ఒకసారి. ధర్మంగా ఉండేవాడే భక్తుడు. భక్తికి పర్యాయ పదం ధర్మము. దానికి ఇంకొక సాంస్క్రిట్ పదం తీసుకుంటే దానికి ధర్మము అని పేరు. మరి భక్తి అంటే ఏముండాలి? వాడికి ఫస్ట్ ధర్మం ఉండాలి. ధర్మం లేకుండా పోతే వాడు భక్తుడు కాదు. వాడు కోరికల కోసం వచ్చినటువంటి వాడే. భగవంతుని కోరికలు తీర్చుకో, నేను ఏదో నీకు చేపిస్తాను, అది ఇది అంటాడు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చూడండి, నారదుని యొక్క గుణాలు చెప్తున్నారు. చూడండి, నారదుడు ధర్మబలంతో పరమజ్ఞానం తెలిసినవాడు, శుద్ధ హృదయంతో రజోగుణం లేని శాంతుడు, మృదు స్వభావం గల బ్రాహ్మణుడు, దేవద్వానవ మనుషులకు ధర్మము చేత మాత్రమే పొందగలిగినటువంటి వాడు. దేవులకు కానీ దానవులకు కానీ ధర్మము చేత మాత్రమే అతని యొక్క దర్శనం లభిస్తుంది. సంసార భయం లేనివాడు, అన్ని విధాల లోకంలో వైదిక ధర్మ మర్యాదను నెలకొల్పి సామవేదంలో నిష్ణాతుడు, ఋగ్వేదంలో నిష్ణాతుడు, న్యాయశాస్త్ర పారంగతుడు, రుజు స్వభావం కలిగినటువంటి వాడు, శుక్లపర్ణం కలిగినటువంటి వాడు, పాపరహితుడు, చాలా సమయం యాత్రలో గడుపుతాడు. ఆయన ఒక చోట ఉండడు, తిరుగుతానే ఉంటాడు, త్రిలోక సంచారి. స్వచ్ఛమైన సిక కలిగినటువంటి వాడు, సూక్ష్మాలు సుందరాలు పవిత్రాలు ఇంద్రదత్తాలైన వస్త్రాలు ధరిస్తాడు. అరితరమైన బ్రహ్మ వచ్చస్సు గల నారదుడు ఇంద్రభవనంలో బృహస్పతి ప్రవేశించినట్లుగా ధర్మరాజు భవంతిలో ప్రవేశించినాడు. ఎంత గొప్ప వాడతడు. పరాగత్ పరతరం వ్యాప్త ధర్మాత్ సమాభి జగ్నివాన్ భావితాత్మ గతారజ శాంతో మృదు స్వభావ ధర్మేణాది గతః సర్వే దేవదానవ మనుషై అక్షిణ్ణ వృత్త ధర్మస్య సంసార భయవర్జితాః సర్వదా కృత మర్యాదాః వేదేషు వివిధేషు చ రుక్త మయాజుషాం వేద న్యాయ వృత్తాంత కోవిదః రుజు రావో వాహనం శుక్ల భూయిష్ట పదికో నగః సికయోపేతః సంపన్నః పరమద్విషాః అవదాతే చ సూక్ష్మే రుచిరే సకే మహేంద్రదత్తే మహతి బిభ్రత్ పరమవాసని ప్రాప్త దృశ్య సమావేశ్య బ్రహ్మవచ్చత్ రుస్తం భావ్యే భూమిపాలకస్య బృహస్పతి నామః. అట్లాంటి గొప్పదైనటువంటి దాంట్లోకి ప్రవేశించినాడు. సంహిత శాస్త్రాల్లో మానవుడు చెప్పబడిన ధర్మాల్లో అన్నిటికీ కూడా విద్వాంసుడు. గాధచందం సామవేదాల్లో ధర్మం తెలిసినవాడు. మధురంగా సామగానం చేస్తాడు. ముక్తి కోరే వారికి స్వయంగా ఉపాయాలు చెప్తాడు. బహువిధాలైన ధర్మశాస్త్రాల్లో మనసు నిలుపుతాడు.
శాస్త్రం తెలిసి వాటి విషయంలో సమబుద్ధితో ఉంటాడు. వేద సంశయాన్ని తీరుస్తాడు, అర్థ వ్యాఖ్యానాలు చేస్తాడు, స్వభావంతో ధర్మంలో ఆసక్తి కలిగి ఉంటాడు, లోపాలు ఆగమనాలు మొదలైన వాటితో ప్రయోగాలు చేసి చూపుతాడు. ఒకే అర్థం గల శబ్దాలను అనేక కార్తక శబ్దాలను విడమర్చి చెప్పగలడు. ఏ శబ్దమైనా చెప్పగలుగుతాడు ఆయన. అనేక శబ్దాలను ఒకే అర్థంలో, ఒకే అర్థాన్ని విభిన్న శబ్దాల్లో చెప్పగలిగినటువంటి ప్రతిభాశాలి. చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయి. 14 లోకాలకు గురువైనటువంటి వ్యక్తి, ఇన్ని గొప్ప లక్షణాలు సంతరించుకున్నటువంటి వ్యక్తి కమెడియన్ మాదిరి చూపిస్తారు ఆయన. అది ఈరోజు ఇన్ని చరిత్రలు జరగడానికి ఆయనే కారణం. ఇన్ని చరిత్రలు జరగడానికి, ఇన్ని అవతారాలు రావడానికి, ఇన్ని గ్రంథాలు రాయడానికి, అన్ని గ్రంథాలు రాయడానికి, ఇవన్నిటికీ కూడా ఆయనే కారణము. అట్లాంటి గొప్ప నారద మహామునిని ఈరోజు మనము ప్రదోషకాలను తలుచుకున్నామంటే మనమెంత పుణ్యం చేసినాము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే తత్సర్యం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. రామచంద్ర